ओम गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। నేను సామాన్యార్ఘ్యం అయింది, తిరుపతి ఇవాళ విశేషార్ఘ్యం కావాలి. విశేషార్ఘ్యం వల్ల మనకి ఏమొస్తుంది అని మనమే అనుకున్నాం. విశేషార్ఘ్యం వల్ల వచ్చేది విశేషమైన జ్ఞానం వస్తుంది. ఆ విశేష జ్ఞానం ఎట్లా వస్తుంది ఏంటంటే ఇవాళ చూద్దాం. ఇది కొంచెం ఈ విశేషార్ఘ్యం చేయడం చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది. నేను చదువుతాను, నేను రాసుకున్నా, నేను చదువుతాను. అర్థం అవ్వంటే డౌట్ ఉంటే ఈ అపవర్గ అనేది మోక్షంలోకి వచ్చేది. అపవర్గ స్వర్గాపవర్గద అన్నాం కదా, అది మోక్షంలోకి వస్తుంది అక్కడ. అట్లాగే బ్రహ్మ విద్య వచ్చి పారమార్థిక జ్ఞానం. ఇది రెండు మనం తెలుసుకోవాలి. మనం ఏ జ్ఞానమైతే సంపాదిస్తున్నామో అది బ్రహ్మ విద్య, అదే మనలో ఉండే జీవశక్తి, అదే కుండలిలో మూలాధారంలో ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నాయి, ఇంతవరకు తెలుసుకుని ఉన్నాం. జీవశక్తి కుండలి మూలాధారంలో ఉంటుంది. జీవుడు బాహ్య ప్రపంచక విషయం అనుభవించాలి అంటే వానికి దేహము మనసు అవసరం. జీవుడు బాహ్య ప్రాపంచిక విషయాలను అనుభవించాలి అంటే వానికి దేహము మనసు అవసరం. కాబట్టి మనసుతో కూడిన దేహం అనేది పాత్ర అవుతుంది. అలానే అంటే సో మనకి ఇప్పుడు ఏంటంటే మనసుతో కూడిన దేహం అంటే ఏమిటి? మన మిగిలిన శరీరం మూలాధారంలో ఆధారం ఉంది, మిగిలిన అన్ని చక్రాలు కలిగి ఉండే పాత్ర అయింది. అంటే రెండో కూటలోకి వచ్చిన పాత్ర అయింది. మూడవది ఏంటంటే అమృతం జీవునికి లభించే ఇహమాత్రార్థ ఫలభోగములు లేదా సుఖానుభవాలు. ఈ అమృతం అనేది మూడో కూటంలో ఉండే అమృతం అనేది అమృతం అనేది సో ఆధారము పాత్రలో ఉండే అమృతం. అది విశేషార్ఘ్యం అంటే ఏమవుతుంది, సామాన్యార్ఘ్యం విశేషంగా తెలుస్తుంది. ఇహమంత్రార్థ ఫలభోగాల్ని లేదా సుఖానుభవాలు ఇస్తుంటాయి. సుఖానుభవాలు సుఖ దుఃఖాలు కూడా ఇస్తుంటాయి. ఈ సుఖ దుఃఖాలు, కష్టాలు, సుఖానుభవాలు క్షణికమని మనసు పరివర్తన చెంది జీవుడితో ఐక్యం చెంది ఆ అమృత భావాన్ని పొందుతుంది. సో ఇక్కడ ఏంటంటే పరమామృత అది ఇంకా నెక్స్ట్ ఇంకా అయిన తర్వాత అది వస్తున్నాడు. సో మనం శరీరం అంతా కూడా అమృతంతో నిండి ఉంది అంటే మన పాత్రలో అమృతం ఉంది అని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఈ అమృత భావాన్ని పొందినప్పుడు జీవశక్తి చైతన్యం చంద్రమండలం చేరుతుంది. ఇందాక మీకు చెప్పాను, ఆ చైతన్యం చంద్రమండలం ఏంటి? చంద్రమండలం అనేది ఆజ్ఞ ఆజ్ఞ శాస్త్రాల దాకా వెళ్తుంది. అంటే మనసు అమృతంతో చైతన్యం. అందుకే చంద్రుడు మనసు కారకుడు అవుతాడు. సో చంద్రమండలంకి వచ్చాడు, అమృతం కురుస్తున్నాడు, చంద్రుడు మనకు కారకుడు అవుతాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ జ్ఞానయాగం యొక్క ముఖ్య ఉద్దేశము పరాదేవతకు కూర్చాడు. సో ఇక్కడ మనం ఈ అమృతంతో ఎటువంటి చైతన్యంతో కూడిన అమృతంతో మన శరీరం అంతా ఎలా ఉందో, సో మన చైతన్య శక్తి అమృతంతో ఎలా నిండి ఉండిందో అటువంటి భావనతోటే అమ్మవారికి కూడా ఆ విశేషాజ్ఞంతో బిందు తర్పణం చేస్తూ ఉంటాం. అదే పూజ జరుగుతుంది. కాబట్టి ఇది పరాదేవత పూజ. కాబట్టి జీవుడు సాధకుడు చంద్రమండలంలో నుండి కురిసిన అమృతంలో తడిసిన వాడే ఆనందంతో ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని సంతోషంగా ఉండాలి. ఇకపోతే విశేషానికి స్థాపనకు వచ్చినప్పుడు మనకి సామాన్యార్ఘ్యం విశ్వమంతయు సత్తా సామాన్య జ్ఞానం నిండి ఉండడం తెలుపుతుంది. సత్తా సామాన్య జ్ఞానం నిండి ఉండనట్టు తెలుపుతుంది. విశేషార్ఘ్యం యథార్థ విశేష జ్ఞానం ఇస్తుంది. సామాన్య జ్ఞానం ఎట్లాంటిదంటే ఇదం అహం అంటే ఇదమహం అని చెప్తాను. ఇదం అంటే దిస్, అహం అంటే ఐ. సో అంటే ఇది నేను అనుకోవడం ఏంటంటే సెల్ఫిష్నెస్, ఈగోనెస్ పెరుగుతుంది అని చెప్పడం వల్ల దాని నుంచి బయటపడి అంటే ఈగో అన్నిటి నుంచి అహమదం అహం బ్రహ్మాస్మి నేనే జీవుడిని అనే ఒక తాదాత్మ్య స్థితికి వెళ్ళాలి. విశేషార్ఘ్యామృతం ద్వారా బాహ్య ప్రపంచం అంతరించినట్లుగా జ్ఞానం కలుగుతుంది. అంటే దాంట్లో మునిగిపోయింది అంటుంది. సో విశేషార్ఘ్య పాత్ర ఆధారం అగ్నిమండలం, పాత్ర సూర్యమండలం, అర్ఘ్యం చంద్రమండలం. ఈ పాత్ర అనేది అనాహతం మణిపూర్వకం చెప్పాం కదా, అది చెప్పుకుంటా చూడండి. దీన్ని ఆ పాత్ర స్థాపించిన తర్వాత ఇప్పుడు ఈ పాత్రకు వచ్చి మనం ఇక్కడ పుస్తకంలో వెళ్దాం. విశేషార్ఘ్య విధికి ఎలా వస్తుందంటే సామాన్యార్ఘ్యోదికైన దక్షిణత అంటే ఇందాక శంఖం పెట్టాం కదా, శంఖం అంటే సామాన్యార్ఘ్యం. ముందు వర్ధని కలసం సామాన్యార్ఘ్యమైంది. ఈ సామాన్యార్ఘ్యం దక్షిణత, దాని దక్షిణంగా అంటే మనకి దాని పక్కనే రైట్ సైడ్ బిందు త్రికోణ షట్కోణ వృత్త చతురస్రాత్మక మండలం మత్స్యముద్రయ విలిఖ్య. ఇదంతా మన
అదొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత బిందో స్వానుస్వారం తురీయ స్వరం. బిందువులో స అనుస్వారం అంటే పూర్ణం. తురీయ స్వరం అంటే ఏమిటి? నాలుగో స్వరం ఏమిటి? ఈం అని పెట్టాలన్నమాట. సో ఆ బిందువులో ఈం రాయాలి. ఓకే, తురీయ స్వరం అంటే ఈం రాయాలి. ఆ బిందువులో ఈం రాసుకోవాలి. ఈం రాసిన తర్వాత చతురస్రే ప్రాగ్వత్, చతురస్రానికి ముందు చెప్పిన విధంగా షడంగాన్య చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే ఎవరికైతే ఏ మంత్రం ఉందో ఆ మంత్రంతో కూడత్రయం చేసుకుంటూ రావాలి. షట్కోణే స్వాగ్రకోణేది ప్రదక్షిణ్య షడంగైన అభ్యర్చ త్రికోణే మూలత్రిఖండే అభ్యర్చ మూలైన బిందించి అర్చేత్ అది యథ. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే చతురస్రంలో షడంగం చేయాలి, అలాగే షట్కోణంలో ప్రాదక్షిణ్యంగా షడంగం చేయాలి, త్రికోణంలో మూల త్రిఖండం చేయాలి, మూలం మీద బిందువు దగ్గర మూలంతో చేయాలి. ఇలా చేసుకుంటూ ఎలా చేయాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ షోడశి ఉన్నవాళ్ళు షోడశి మంత్రాన్ని సర్వత్రా సో షోడశి కూటత్రయంతో చేసుకోవాలి. దాని తర్వాత ఈ అస్త్రాయఫట్ ఆధారం ప్రక్షాళి అవన్నీ చెప్పుకున్నాం మనం. ఎలా ఏం చేయాలి, ఆధారం ఎందుకు, అది సామాన్యార్థం చెప్పడం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఐం కయ్యర్ ఇందాక చెప్పాను కూటంలో వచ్చి అగ్నిమండలాయ ధర్మప్రద దశగళాత్ని శ్రీ మహాత్రిపుసుందర్య విశేషార్ఘ్య పాత్ర ఆధారం పెట్టాం. ఆ పాత్ర ఆధారం ఎట్లా ఉందో మీకు తెలుసు. దానికి అగ్నిమండలం అగ్నికళలు ఉన్నాయని చెప్పాను. అగ్ని దూతం అంశు అగ్నిమంత్రం వేసుకోవాలి. వైదికంగా అగ్నిమంత్రం, దానికి రమ్ అనే అగ్ని బీజం కూడా అక్కడ వేసుకున్నాం. ఇది అగ్నిమండలం విభావ్య దశవహిని గళ, అంటే అగ్నికి 10 గళలు ఉన్నాయి. ఆ 10 గళల్ని ఇక్కడ అర్చించాం. ఇది ఆల్రెడీ మన సేమ్ రిపిటేషన్ సామాన్య అర్ఘ్య పాత్ర ఆధారం ఎట్టా వేసాం, ఇప్పుడు అలాగే ఎట్టా జరుగుతుంది. దాని తర్వాత అస్త్రాయఫట్, ఇది అస్త్రమంత్రేణ విశేషార్ఘ్య పాత్రం ప్రక్షాళ్య. ఆ విశేషార్ఘ్య పాత్ర ఏదైతే ఉందో దాన్ని కడిగి దాన్ని అలంకరించి దాన్ని హం అని చెప్పాను, హసకహరీం అని చెప్పి ఊం. సూర్యమండలానికి వచ్చాం. సూర్యమండల అర్ధప్రదం ధర్మం ఇందాక అయింది, ఇప్పుడు అర్ధప్రదం అయింది. ద్వాదశ గళాత్నే ద్వాదశ సూర్యగళ అని చెప్పి అనుకున్నాం కదా. ద్వాదశ సూర్యగళాత్నే శ్రీ మహాత్రిపుసుందర విశేషార్ఘ్య పాత్రాయ నమః ఇది ఆధారోపరి సంస్థాప్య. ఇప్పుడు పాత్ర పెట్టామండి. ఈ పాత్రలోకి అమృతం రావాలి. కానీ ఈ పాత్ర ఎటువంటి పాత్ర, దానికి ఎటువంటి అడ్జెక్టివ్స్ పెట్టాడని చెప్పడానికి చాలా మంచి మంత్రం ఉంది, చాలా బాగుంది మంత్రం. హ్రీం ఐం మహాలక్ష్మీశ్వరి పరమస్వామిని ఊర్ధశూన్య ప్రవాహిని సోమసూర్యాగ్ని భక్షిణి పరమ ఆకాశ భాసురే ఆగచ్చ విస పాత్రం ప్రతిగృహణ 2 ఫట్ స్వాహ ఇది పుష్పాంజలి వికీర్య. అంటే ఆ పాత్రకి ఎటువంటి పాత్ర అనడానికి, ఆ పాత్రలోకి ఎటువంటి దేవతను ఆహ్వానం చేస్తుందని చెప్పడానికి హ్రీం ఐం. హ్రీం అంటే సచ్చిదానంద విమర్శ రూపిణి, ఐం అంటే వేద శాస్త్ర విద్యారూపిణి. ఇక్కడికి వచ్చిన మీకు ఏమవుతుంది? చితిస్తత్పద లక్షార్థ తత్పదం వేద శాస్త్ర విద్యారూపిణి అంటే వేదాలు ఏం ప్రతిపాదించాయి? అన్ని వేదాలు చెప్పేది ఇది తత్వం ఇది మహావాక్యాలు చెప్పి, ఆ మహావాక్య అర్థాల గురించి చెప్పేటప్పుడు చితిస్తత్పద లక్షార్థ, ఏ చిత్ రూపానికి ఎటువంటి పదాల లక్ష్యాలను చెప్పిందో అది చితిస్తత్పద లక్షార్థ చిదేక రసరూపిణి. అలా విద్యా రసరూపిణి అని చెప్పడం కోసం హ్రీం ఐం మహాలక్ష్మీశ్వరి పరమస్వామిని ఊర్ధ్వశూన్య ప్రవాహిని సోమసూర్యాగ్ని పక్షిని పరమ ఆకాశ భాసురే ఆగచ్చ విస పాత్రం ప్రతిగృహణ 2 ఫట్ స్వాహ ఇది పుష్పాంజలి వికీర్య. అంటే నా పాత్రలోకి ఎటువంటి ఆవాహన చేస్తున్నాడు అన్నది ఓ దౌ చిత్కళ అంటే హ్రీం ఐం ఓం ఐం హ్రీం ఐం అని చెప్పుకున్నాం కదా. హూ ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద విమర్శ, అది సచ్చిదానంద విమర్శ అంటే హ్రీం ఐం. హూ ఆర్ విద్యా పర్సోనిఫైడ్, హూ ఆర్ ది లక్ష్యార్థ ఆఫ్ ది మహావాక్యాస్ అంటే ఐం అయింది. హూ ఆర్ పరాహంత, who are the flow of nectar from chideka rasa chidakasa rasrupini develops the 3 mandalas agni surya soma mandalal nunchi constituting the entire universe and who shinest in the paramakasa thou paramakasa bhasan ante paramakasalo prakashinche danani
దౌ ఆర్ ట్వైస్ వెల్కమ్ అంటే ఆగచ్చ ఆగచ్చ ప్లీజ్ కమ్ కమ్ అని ఎంటర్ దిస్ రిసెప్టబుల్ అండ్ మేక్ ఇట్ థైర్ ఓన్ టు లివ్ ఇన్ అండ్ ఇల్యూమిన్. ఆ పాత్రలోకి విష పాత్ర ప్రతిలో ఉన్న హూమ్ ఫట్ స్వాహన్ అదే ప్రకాశింపజేయమని చెప్పి ది మీనింగ్ ఆఫ్ మంత్ర క్లియర్లీ సెట్స్ ఫోర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సుధాదేవి అండ్ విశేషాఖ్యామృత. సో మామూలు పాత్ర అయినా కూడా విశేషాఖ్యం ఎందుకు అన్నామంటే అర్ఘ్యత్వాత్ విశేషత్వం. మామూలు సామాన్యాఖ్యం అంటే మనం ఇందాక వర్ధిని కలిసి తీసుకున్న అర్ఘ్యమే తీసుకున్నాం, కానీ ఇక్కడ అట్టా కాదు. అర్ఘ్యము తీసుకునే ఇక్కడ తీసుకున్న అమృతం విశేషంగా ఉంటుంది. ఆ విశేషం ఎట్లా వచ్చింది? దానికి ఉండే లక్షణాలు, దానికి ఉండే పాత్రతో పాటు వచ్చింది అనమాట. సో ఇటువంటి పాత్ర నువ్వు చేస్తున్నావు, ఈ పాత్రలోకి నువ్వు రావాలి అని మనం సుధాదేవిని పిలవడానికి ముందు అమృతత్వాన్ని పాత్ర కూడా ఆపాదించేస్తున్న మంత్రం ఇది. మనం ఆకాశ భాష ఆగచ్చ ఆగచ్చ విశేష పాత్రం. సో ఈ పాత్రను ప్రవేశించు అని చెప్తూ ఆ పాత్రను మళ్ళీ ఎటువంటి మనం చేస్తున్నామంటే సత్యరసవర్తనం నివేశన మంత్రం నుంచి హిరణ్య సవిత దేవయ భవనాభ్యాసం సూర్యమండలంలో ఉన్నాయి. సో సూర్యమండలంలో ఈ పాత్రని సూర్యమండల కళలతో మనం పూజ చేసిన తర్వాత ఇక్కడ చాలా పాఠాంతరాలు వస్తాయి. ఇక్కడి నుంచి పాఠాంతరాలు చాలా ఉంటాయి. పాత్ర అయిపోయిన తర్వాత కొన్ని పద్ధతుల్లో కొన్ని మండలాల్లో కొన్ని పద్ధతులు ఏం చేస్తారంటే ఇక్కడ మిగిలిన చేసుకుంటూ వెళ్ళిపోతారు. శుద్ధి పాత్ర తర్వాత ఎప్పుడో పెడతారు. కానీ యాక్చువల్గా మనం ప్రాక్టికల్గా ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన దాంట్లో శుద్ధి పాత్రను ఇప్పుడు చేయాలి. ఇక్కడ మనకి శుద్ధి సంస్కారం జరిగింది. ఈ శుద్ధి సంస్కారం జరిగినటువంటి విశేషాలకి పాత్రస్య ఇప్పుడు మన ఇందాక అద్వైత భావన కదా, ముందు అక్కడ కూడా ఉన్నది కాబట్టి మనలోను విశ్వంలోను చరాచరంలోనూ ఉన్నది అదే కాబట్టి దీనికి దానికి లింక్ చేసుకుంటూ చేస్తున్న పూజ కాబట్టి ఇది పరాపర పూజ కాబట్టి ఇది అన్ని రకాలు. సో మనలోనూ అమృతం రావాలి, బయట ఆకాశంలో అమృతంగా ప్రవేశించాలి. దాన్ని ఇక్కడ పట్టుకొచ్చి పెట్టుకుంటున్నాం. అది వస్తున్నప్పుడు అమృతం మనలోనూ రావాలి అని చెప్పడం కోసం. అంటే మనకు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సహస్రాల నుంచి వస్తుంది. పాత్రలకు అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి రావాలి. అందుకోసం దాంట్లో చెప్పుకుంటాం. ఇక్కడ విశేషార్థి పాత్రసే దక్షిణత సామాన్యార్ఘ్యోదకేన త్రికోణ ఉత్తర చతురస్రాత్మకం మండలం మత్స్యముద్రయ విలిఖ్య. మామూలుగా ఇందాక మన సామాన్య వర్ధని కలిసి చేసిన ముద్రలతోటే ఇక్కడ చేస్తాం. చేసి దాంట్లోకి ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం డోం నమశివాయ ఇది మండలం అభ్యర్థి. సో మండలాన్ని శివశక్తిగా చేసుకుంటూ ఎప్పుడైతే అమృతాన్ని మనం శక్తి రూపంగా అన్నామో ఇప్పుడు శివరూపం కావాలి. ఆ శివరూపం ఎట్లా వస్తుంది? ఇక్కడ శివమండలాన్ని మనం పూజ చేసిన శివరూపం వస్తుంది. ఇక్కడ మీకు దీని పేరు ఏమంటారు? మన విశేషార్ఘ్య పాత్రలో శక్తి రూపం, చైతన్య శక్తి, అక్కడ శివశక్తి. ఈ రెండింటినీ సంగమం చేయడం మనం విశేషార్ఘ్యం ద్వారా జరుగుతుంది. సో మత్స్యముద్రలోకి ఓం హ్రీం డోం నమశివాయ అని పెట్టి మండలం అభ్యర్థ శుద్ధి పాత్రం సంస్థాప్య శుద్ధి పాత్ర అక్కడ పెట్టాం. ఆ శుద్ధి పాత్ర పెట్టిన తర్వాత దాంట్లో ఏం చేస్తున్నాం? అక్కడ శుద్ధి పాత్ర వచ్చినకి ఈ శుద్ధి పాత్రలో ఏం చెప్పారు? ఓం శ్లీం పశుభూం ఫట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పాశుపత మంత్రం ఇది. అది ఎట్లా అంటే ఈ స్లీం అనేది బీజాక్షరం చాలా ఇంపార్టెంట్. స్లీం, ఆ స్లీం ఎట్లా ఉంది? సకారం, లకారం, ఈకారం. శుద్ధి పాత్రను పెట్టిన పశుభావం జీవభావం పాశుపత మంత్రంతో చేస్తున్నాం కదా. ఇక్కడ ఓం శ్లీం పశుభూం ఫట్ అంటానికి వచ్చినప్పటికి స్లీం అనే దానికి ఏం చెప్పారు? సకారము, లకారము, ఈకారం. సకారం అంటే ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి కదా, వాటి యొక్క తన్మాత్రలు. లకారం అంటే పృథ్వ్యాది తత్వాలు, పంచభూత తత్వాలు. ఈం అంటే కూటస్థ భావం. ఈ వాటి ఉండే కూటస్థ భావాన్ని కల్పించడానికి స్లీం అనే మంత్రం ఇక్కడ వస్తుంది. ఈ స్లీం తోటి పశుభం, పశుభం అంటే పాశము, ఫట్ అంటే ఛేదించడం. సో పాశాలన్నింటినీ పశుభావం నుండి జీవభావంతో అన్ని రకాలుగా తెచ్చి మిగిలిన అడ్డంకులన్నీ ఛేదించడానికి వచ్చే మంత్రమే పాశుపత మంత్రం. ఈ పాశుపత మంత్రాన్ని పాశుపతాశ్రమంలో అర్జునుడు కిరాతార్జునుడు వస్తుంది, అక్కడ తెచ్చుకున్న మంత్రం అది. ఆ పాశుపత మంత్రంతో ఆ పాత్రని దాని మీద ఉండే నాగరఖండాన్ని మనం తరివి వేసుకుంటాం కదా, తరివి నాగరఖండాన్ని అక్కడ పెట్టి దానికి ఈ పంచముఖ రుద్రుల యొక్క మంత్రాలు జపించిన తర్వాత సో దాన్ని మొత్తం శివమయం చేస్తున్నాం. సో శివశక్తి సమాగమం జరుగుతుంది ఇక్కడ మనకి. ఎప్పుడు ఆ నాగరఖండం తీసి తత్వములతో మనం అమృతం కలుపుతున్నప్పుడు అమృతం నాగరఖండం ద్వారా పాత్రలోకి వెళ్ళినప్పుడు ఈ రెండు శక్తులు కలిసినప్పుడు శివశక్తి సమాగమం జరిగేది. ఇది విశేషార్ఘ్యం పోయడం అన్నది. ఆ పోసేటప్పుడు ఏం చేయాలో చాలా చెప్పుకుంటూ వచ్చారు.
దాని గురించి మళ్ళీ వస్తున్నాను. సో ముందు ఇక్కడ శుద్ధి పాత్ర అయింది. ఇక్కడ కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి. శుద్ధి పాత్రలో మనం ఏం పెడతాం? యాక్చువల్గా అక్కడ అల్లం పెడతాం. ఆ అల్లం ఎప్పుడు పొడిగా ఉండకూడదు, ఎప్పుడు దాని నీళ్ళలో ఉండాలి. ఆ అల్లం ఎప్పుడు నీళ్ళు అంటే పన్నీర్లో ఉండాలి. ఎందుకు పన్నీర్లో ఉండాలంటే అల్లం మన చేపకు ప్రతీక, మన మనసు చంచలమైన మనసుకి ప్రతీక చేప. ఆ చేపకు ప్రతినిధిగా ఉండేది అల్లం. సో ఈ అల్లాన్ని అందులో అక్కడ వేసినప్పుడు దాన్ని ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి. సో లేదా నీళ్ళు లేకపోతే డ్రై అయిపోతే అది తత్వార్థం చెందదు అది. అందుకోసం అక్కడ డూస్ అండ్ డోంట్స్ లో వచ్చినడికి ఆ శుద్ధి పాత్రలో ఎప్పుడు పన్నీర్ ఉండాలి. పన్నీర్లో ఉండాలి. పన్నీర్ లేకపోతే ప్లస్ నీళ్ళలో పోయారు. అలా పంచముఖలు అయిన తర్వాత ఓం మీరు సౌ సకల రీం మం సోమమండలాయ కామప్రద షోడశిడాత్నే శ్రీ మహాత్రిపుసుందర్యా విశేషాధ్యామృతాయ నమః. అక్కడ వచ్చిన తత్వముద్రయ అని చెప్పని, ఇది తత్వముద్రయ గృహీత. తత్వముద్ర ఎందుకంటే స్వచ్ఛమైన మనసు, ప్యూర్ మైండ్. ఈ ప్యూర్ మైండ్ ఎటువంటి తత్వముద్ర అంటే, ఈ తత్వముద్రలో ఒకసారి తత్వముద్ర చూపించగానే అంగుశరామి కలపగానే 36 తత్వాలు. ఈ తత్వముద్ర పట్టుకుంటే దీంట్లో 36 తత్వాల గురించి వస్తుంది అనమాట. దాంట్లో ఉండే ఛార్జ్ మొత్తం అంతా ఇక్కడ పడుతూ ఉంటుంది. సో దీంతో మనం ఎక్కడైనా ఏం చేసినా కూడా, ఇది ఎప్పుడు చెప్పాను మీకు, నేను న్యాసం చెప్పేటప్పుడు చెప్పాను, తత్వముద్ర అంటే న్యాసాలు పెట్టాలి అని చెప్పాను. సో ప్రతి పాయింట్ విల్ బి ఛార్జింగ్ విత్ దిస్. ఎందుకంటే ఈ ముద్రలో ఉండే తత్వాలు 36 తత్వాలు ఉన్నాయి. ఈ 36 తత్వాలు ఎట్లా చెప్పవచ్చునో చూడండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మహాభూతాలు 36. శివశక్తి పర్ఫెక్ట్ శివశక్తి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ఈ తత్వముద్రతో మనం నాగరఖండం ద్వారా శివ చైతన్యాన్ని పాత్రలో చైతన్యానికి ఈ తత్వముద్ర ద్వారా మనం కలుపుతున్నాం. ఆ కలిపడం చూడండి, శివశక్తి సమాగములు ఎట్లా వస్తాయి చూడండి. శివతత్వం, శక్తితత్వం, వాటికి తర్వాత సదాశివ, ఈశ్వర, శుద్ధ విద్య, మాయ, కళ, విద్య, రాగ, కాల, నియతి, ఇక్కడ దాకా 11 అయ్యాయి. తర్వాత పురుష, కృతి, అహంకార, బుద్ధి, మనసు. సో ఈ 16 తత్వాలు. దాని తర్వాత వచ్చే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్ర, మహాభూత పంచకాలతోటి 20. ఈ 16 మొత్తం 36 తత్వాలు. ఈ 36 తత్వాలని తత్వముద్రతో తీసుకుని దాంట్లో దరివి వేసి నాగరఖండం వేసి, అంటే దరివి లేకపోతే ఏం చేయాలి? చక్కగా నాగరఖండం పొడుగ్గా, అల్లం ముక్క, అల్లం చాలా పొడుగ్గా దొరుకుతుంది, దాంట్లో పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇది దరివియే ఉండాలని ఏం లేదండి. దరివి హోల్డ్ మన కోసం చెప్పి ఉంచడం కోసం. అట్లాగే దాని కూడా ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు పొడుగ్గా చేసుకుంటాయి, కొన్ని సాంప్రదాయాలు త్రికోణంగా చేసుకుంటాయి. త్రికోణాత్మక జగత్ మళ్ళీ 3 రేఖలు కావాలి కాబట్టి అని చెప్పారు. సో ఈ 36 తత్వాల్ని తత్వంతోటి ఆ అమృతాన్ని అమృత పాత్ర నుంచి, కారణ కలశం నుంచి అమృత కలశంలోకి, విశేషాఖ్య కలశంలోకి తీసుకొస్తున్నాం. తత్వపుత్రయ గృహీత్వ నాగరఖండోపరి సలిల సబిందు అకారాది క్షకారాంతం, క్షకారాది అకారాంతం. దాని గురించి చెప్పొస్తున్నాడు. తత్వముద్ర అంటే చెప్పాను కదా, స్వచ్ఛమైన మనసు 36 తత్వాలతో. నాగరఖండం ఇందాక చెప్పాను. నాగరఖండం జీవుడు. మళ్ళీ ఈ జీవుడు సాధనతో నిండిన వాడై కోరికలు మరియు భేదభావం లేకుండా ఉండడం, ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి భేదభావాలు లేకుండా ఉండడం. దాని తర్వాత సబిందు అకారాది క్షకారాంతం, క్షకారాది అకారాంతం మాతృకయ. మనమే మన మాతృక గురించి బాగా చెప్పుకున్నాం. ఈ 50 మాతృకల్ని అకారాది క్షకారాంతం, క్షకారాది అకారాంతం, అనులోమం, విలోమం. ఈ అనులోమ విలోమం ఎందుకు చేయాలంటే, అక్షరశక్తుల్ని ఎట్లా అనులోమ విలోమం ఎలా ప్రతిపాదించాలి అంటే, అసంభావాలు, విపరీత భావాలు ఏమైనా ఉంటే వాటిని పారద్రోలడం కోసం చెప్పని అనులోమ శక్తి విలోమ శక్తికి పెంచు జరుగుతుంది. సో అనులోమ విలోమాల్లో ఉండే అక్షర శక్తుల్ని అసంభావములు, విపరీత భావాలని పారద్రోలడం కోసం. తర్వాత అకార క్షకారాంతం మాతృకయ అర్పితం అమృతం అపూర్య. అమృతాన్ని తర్వాత అష్టగంధలోళిత పుష్పం నిధాయ. అష్టగంధలోళిత పుష్పం అంటే ఏంటి? అష్టగంధాలకి 8 రకాల గంధాలు. ఆ 8 రకాల గంధాలు ఎటువంటి తత్వం కలిగి ఉంటాయి? వివేకము, వైరాగ్యము, శమ, దమ, ఉపర్తి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ రకాలైన సాధనలు శమధమాది షట్కాలు, వివేక వైరాగ్యాలు కలుపుకుంటే అష్టవిధ సాధనలు వస్తాయి. ఈ అష్టవిధ సాధనలే అష్టగంధాలతో కూడిన పుష్పం. ఆ పుష్పం వచ్చిన ఏమైంది? పుష్పం ఇండికేషన్ ఏమంటుందంటే ముముక్షత్వం, మోక్షత్వాన్ని కోరడం కోసం, మోక్షత్వాన్ని ప్రసాదించడం కోసం చేసేది పుష్పం. సో అటువంటి పుష్పాన్ని ఈ అష్టవిధ సాధన ద్వారా, అంటే మనం మళ్ళీ చూడండి, మనం ఈ జీవుడు
పుష్ప రూపంలో వెళ్ళిపోయాం. మళ్ళీ ముముక్షత్వాన్ని కోరుకుంటూ పుష్పంతో 8 రకాల సాధన చేసి ఆ పుష్పంగా శివశక్తి సమాగమైన అమృతంలోకి మనం వెళ్తున్నాం, వేస్తున్నాం. దీన్ని జీవ బ్రహ్మైక్య అనుసంధానం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న పనికి కూడా 8 రకాల ఎసాట్రిక్ మీనింగ్స్ దాంట్లో ఉన్నాయనడానికి చెప్తున్నమాట. వీటి సాధన ద్వారా సాధించేది ముముక్షత్వం అంటే పుష్పం. జీవ బ్రహ్మైక్య అనుసంధానం అఖండాకార వృత్తి. సో ఇక్కడ చెప్పడం ఈ అఖండాకార వృత్తి అని చెప్పడం కోసమే మనం భావన ఫస్ట్ లైన్ ఆత్మానం అఖండ మండలాకార మావృత్య సకల బ్రహ్మాండ మండలం సుప్రకాశం ధ్యాయేత్ అని చెప్పుకున్నాం కదా, అది భావన ప్రసిద్ధి మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఒక్కొక్కటి మనం తీసుకున్నప్పుడు ఇందాక లలిత శాస్త్రంలో చితిస్తత్పద లక్షార్థ చిదేక రసరూపిణి అని చెప్పి అమృత గురించి చెప్పుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ దాని తర్వాత అది అయిన తర్వాత వేదమంత్రాలు చెప్పుకుంటున్నాం. ఆప్యాయ సుమేధ విశ్వమృష్ణ భవ సంగతి అని చెప్పిన సోమమండలం గురించి విభావ్య చేసుకుని 16 సోమగణాలను చెప్పుకుని పూజ చేసాం. అది అయిన తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం ఓం హంసః ఓం జుంసః స్వాహ. చూడండి అక్కడ ఏం చేస్తున్నాం, ఆ విశేషాలకి పోసిన తర్వాత దాని కళలన్నీ పూజ చేసిన తర్వాత చంద్రకళల్ని పూజ చేసిన తర్వాత అమృతలను పూజ చేసిన తర్వాత మృత్యుంజయ మంత్రం చేసి ఇది దాని 8 సార్లు అభిమంత్రించి అంటే ఆ చైతన్య శక్తిని అమృతీకరణం చేస్తున్నాం, మృత్యుంజయాన్ని చేసేట్టుగా చేస్తున్నాం అన్నమాట. సో అందుకోసం సాధారణంగా నవవరకు చేస్తున్నప్పుడు ఎవరైనా విశేషాలకి తీర్థం తీసుకున్నారంటే దాంట్లో 7 రకాల ఫలితాలు ఉంటాయి, 7 రకాల మంత్రాలు చేయడం జరుగుతుందని చెప్పడానికి కోసం ఒక్కొక్కటి చెప్పుకుంటే ఇందులో చెప్పేది మృత్యుంజయ మంత్రం, జుంసః స్వాహ అనేది మృత్యుంజయ మంత్రం. ఇందాక పాశుపతి మంత్రం అలా వస్తుంటే ఒక్కొక్కటి వస్తుంటాయి. తత్ర అగ్ర్యామృతే ఆ అగ్ర్యంలో స్వాగ్రాధ్యక్ష ప్రాదక్షిణ్యేన అంటే యాంటీ క్లాక్ వైజ్ లో అకదాది షోడశ వర్ణాత్మక రేఖాత్రయం త్రికోణం విలిఖ్య. అకదాది ఆ నుంచి అహా దాకా, కా నుంచి తా దాకా, కా నుంచి మా దాకా 3 lines విత్ లెటర్స్ విత్ మంత్ర. అది అయిన తర్వాత రేఖాత్రయం త్రికోణం విలిఖ్య. సో ఇది భావనగా చేయాలి, నీళ్ళ మీద రేఖలా రాస్తుందంటే కాదు. ఈ మనం దరివి తీసుకుంటాము, దరివి నాగరఖండం ఉంది కదా, ఆ నాగరఖండంతో మన ముందు నుండి కోణం నుంచి మొదలుపెట్టి యాంటీ క్లాక్ వైజ్ గా ఇలా రాసుకుంటూ రావాలి. అమ్మ మిమ్మి ముందు మేమై ఓమౌ అమ్మ కంకంగంజం చంచంజం టంటన్ తంథం అంథం పంపం పంపం జం రం లం వంశం. అక్కడ దాగిపోయి 42 అక్షరాలు హాళ తర్వాత అది అయిన తర్వాత వర్ణాత్మక రేఖాత్రయం త్రికోణం విలిఖ్య తదంత స్వాగ్రాది కోణేషు అప్రదక్షిణ్యేన హళక్షం హా లా క్ష యాంగిల్స్ లో రాయాలి. మళ్ళీ అప్రదక్షిణ్యలోనే హా వెర్టెక్స్ లో లా క్ష హళక్షం బహి అన్నాడు కోణాలు రాసుకుంటూ. ఇప్పుడు ప్రదక్షిణ్యేన క్లాక్ వైజ్ లో పంచదశ మూలఖండ త్రయం అంటే పంచదశ అంటే ఇలా ప్రదక్షిణ్యంగా రాసుకుంటూ వచ్చి ఖండత్రయం రాసిన బిందువు దగ్గర సబిందు తుర్యేశ్వరం. మళ్ళీ ఇక్కడ కూడా తుర్యేశ్వరం చెప్పాను ఇందాకనే ఈం రాయాలి. ఆ బిందువు దగ్గర త్రికోణం అయింది కదా, ఇప్పుడు త్రికోణం అయిన బిందువు దగ్గర ఈం రాయాలి. ఈం అయిన తర్వాత ఆ బిందువుకి తద్వామ దక్షిణ లెఫ్ట్ అండ్ రైట్ లో హంసహ జీవమంత్రం, హంసహ అంటే అజప మంత్రం, జీవమంత్రం, గురు మంత్రం, అన్ని మంత్రాలు అదే. సో హంసహ అని రాసుకోవాలి. ఇది విలిఖ్య. ఇక్కడ చూడండి, సో ఎంత ఏమవుతుంది విశేషాలకి మీద రాస్తున్నాం మనం. సో దానికి ఆ విశేషాలకి మీద ఏమేమి ప్రతిపాదిస్తున్నాం మనం, మాతృగా రూపాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అట్లాగే దాంట్లోనే అన్ని రకాల శక్తులు ఉన్నాయి, అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, అష్టగంధాలు ఉన్నాయి, అష్టవిధ సాధనలు ఉన్నాయి, ముముక్షత్వం ఉంది. ఇది కాకుండా దాంట్లో మనం వేసుకున్న ఈ అక్షర మాతృకలతో పాటుగా త్రికూటం కూడా రాసుకున్నాం. అంటే త్రికోణం అంటే అర్థం ఏంటి, మన సౌభాగ్య త్రికూటం అది బట్టి తత్వమసి, అదే సచ్చిదానందం, అవన్నీ రాసుకుంటూ వచ్చి మహావాక్యార్థాలు రాసుకుంటూ వచ్చి అది చేసిన తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం హంసః నమః. హంసః నమః అంటే మనం మళ్ళీ దాన్ని నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు జీవుడికి నమస్కారం చేసుకుంటున్నాం. ఇది ఆరాధ్య త్రికోణస్య పరితః, దానికి బయట వృత్తం
వృత్తం నిర్మించి అంటే ఆ 3 కోణాలను టచ్ చేసుకుంటూ వృత్తం, తద్బహిష్య దానికి బయట షట్కోణ నిర్మాయ షట్కోణం వేయాలి. ఆ షట్కోణం వేసిన తర్వాత స్వ అగ్రకోణాది ప్రదక్షిణ్యేన క్రమేణ షడంగ మంత్రిగా షట్కోణం అభ్యర్చ. ఆ 6 కోణాల్లోనూ 6 మందికి షడంగ దేవతల్ని అర్చన చేయాలి. ఇది చేస్తూ 3 lines with letters of mantra, embodiment of all విద్యాస్ అని చెప్పుకుంటూ అన్ని వేదాలు, వేదాంతాలు, శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, సూత్రాలు, నిగమము, ఆగమములు మరియు ప్రకటనలు అన్నీ చెప్పేది సర్వం కల్విదం బ్రహ్మ అని ఏదైతే చెప్తారో అది విశేషాఖ్యంలో కూడా ప్రతిపాదించబడింది. అదే ఆనందం, అదే జీవం. ఇక్కడ తురీశ్వరం చెప్పాం కదా, అనేది ఇది కామగణ విద్యకు సంబంధించింది. అది బ్రహ్మకి శివుడికి ఉండేది. హంసహ నమః అంటే మన హంస. ఇక్కడ హంసహ నమః, అహం సహ అంటే అగైన్ అహం సహ, అహం బ్రహ్మాస్మిలో వచ్చిన మాట. దట్ ఈస్ మీ, ఐఆమ్ శివ అనుకోవడం చెప్పాం. విశేషార్థ్యామ తత్వం, నేను శివుడిని మహావాక్యార్థం అయిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత సుధాదేవి కూర్చుడికి అంత అయిన తర్వాత షట్కోణం చేసిన తర్వాత ఓం హైం హ్రీం శ్రీం మూలం చెప్పి తాం చిన్మయీం అమృతం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఏం అమృతం అయితే ఇప్పుడు అయిందో దాని గురించి మళ్ళీ తాం చిన్మయీం ఆనంద లక్షణాం అమృత కలశ పిసిత హస్తద్వయీం ప్రసన్నాం దేవి పూజయామి నమః. అంటే ఇక్కడ సుధాదేవి కూర్చుడు మనకి చిన్మయీం అంటే ప్యూర్ కాన్షియస్నెస్ తో ఉండేది ఆనంద లక్షణం. చిన్మయీం ఆనంద లక్షణంతో ఉండేది. అమృత కలశ పిసిత హస్తద్వయం, అమృత కలశం ఒక చేతిలోను, పిసితం అంటే కట్టే చేప ముక్క, రెండు చేతులతో ఉన్నదానికి అది ఎట్లా చెప్పారంటే అమృతం వచ్చి మోక్షం, చేప మొక్క వచ్చి ఇంప్యూర్ మైండ్ చెప్పడం కోసం చెప్పి ఈ రెండింటి ద్వారా సంకేతంతో ఎటర్నల్ బ్లిస్ మనం పొందాలి, మోక్షం పొందాలి అని చెప్పడానికి ప్రసన్నాం అంటే ఆమ్ని ప్రెజెంట్, ఎక్కడ అన్ని చోట్ల విస్తృతంగా వ్యాపించిందానా అని చెప్పని ప్రతి దేవి ఆ చైతన్య శక్తిని, అమృతం రూపంలో ఉండే చైతన్య శక్తిని పూజయామి నమః స్వాహ. నమః అంటే నేను జీవునిగా, నమః అని ముందు అర్థం చెప్పాను, నా మహ నేను అది కాదు అని, నేను జీవుని కాదు అని. స్వాహ అంటే ఆనందంతో చెప్పేది. స్వాహ అని చెప్పడం కోసం వచ్చేటప్పటికి చెప్పి జ్ఞాన ఖడ్గంచే జీవుని సంఖ్యలను ఖండించుట అనే అర్థం ఇక్కడ ఇచ్చారు. మనం ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే చాలా ఉన్నాయి. ఈ విశేషాఖ్యామృతం ద్వారా చేసే మన సాధనలో 2 మార్గాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ఈ 2 మార్గాల్లో ప్రవృత్తి మార్గం అంటే నాకే సంబంధం అంతా బయట నుంచి నేను చూసుకుని చేసుకుంటున్నాను అంటే మనం అపరాపూజ లాగా అన్నమాట. నివృత్తి మార్గానికి వచ్చినట్టుకి పంచమకార పూజ అని వస్తారు. దాంట్లో జ్ఞానేంద్రియాలు పంచమకార పూజలు వెళ్తుంది. సాంప్రదాయాలకు వెళ్తే, ఆచరణలకు వెళ్తే చాలా ఆచారాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. వాటి అన్నిటిని మనం ఇప్పుడు ఎక్కువగా ఆలోచించుకోవద్దు. ఇది ఈ బిందుదర్పణ సంతుష్ట అని ఇక్కడ దాకా వచ్చి ఇవాళ ఎక్కడ దాకా వచ్చాం, ఇక్కడ దాకా వచ్చాం. పాత్రాంతరేణ ఓం ఐం హ్రీం శ్రీం వషట్ ఇత్యుత్య దానిపైకి వషట్ అంటూ దానిపైకి తీసుకోవాలి. మన దగ్గర ఒక దరివి ఉంటుంది, ఇంకో చిన్న స్పూను, దాంతో విశేషంగా పైకి తీయాలి. అంటే ఆకాశాన్ని చూపించడం కోసం. స్వాహ అని తీసుకుని లోపల పెట్టాలి. హుం ఇది అవకుంఠ ముద్రతో దాన్ని ఇచ్చేయాలి. ఔషట్ దేని ముద్రతో అమృతీకరణం చేయాలి. ఇక్కడ వషట్, స్వాహ, హుం, ఔషట్, ఫట్టు, నమః వీటన్నిటి కూడా మనం దీంట్లో వస్తాయి, హృదయాసాల్లో వస్తాయి. ఇది ప్రణవాలని చెప్తారు వీటికి. దాని తర్వాత నమః ఇది పుష్పం తత్వ. సో ఇవన్నీ చేసి మూలైన గాలిన్యాన్ని గాలిని ముద్ర చూసుకోవాలి. గాలిని ముద్ర అంటే ఒక చేతి బొటకన వేలు రెండో చేతి చిటికిన వేలు, ఈ చేతి చిటికిన వేలు ఈ చేతి ఇచ్చే, ఇది గాలిన్యా ముద్ర. ఇది గాలిని అంటే విండో. సో ఈ 2 చేతుల మధ్యలో వచ్చే గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ ని గాలిని ముద్ర అంటే దీని ద్వారా దాన్ని చూడాలి. అంటే మనకి విండో ద్వారా చూపించడం కోసం అన్నమాట. దాని తర్వాత ఐం యోని ముద్రయ నత్వ, అది అయిన తర్వాత మూలైన సప్తవారం అభిమంత్రియ, మూలంతో 7 సార్లు అభిమంత్రించి సుధాదేవి. ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది వాడుకలో ఉండేవాళ్ళు ఇక్కడ సుధాసూక్తం చదువుతారు. సుధాదేవి ప్రవక్షామ సుందరి అని చెప్పని సుధాసూక్తం చదువుతారు కొంతమంది. సుధాదేవి షోడశోపచార సంపూజ్య
షోడశోపచార పూజ అంటే మళ్ళీ ధ్యాన వల్ల షోడశోపచార పూజ చేసిన తర్వాత తద్ బిందువి, ఆ బిందువుని సపర్య సాధనాన్ని ప్రోక్ష, మనం ఏ సాధనాలు తెచ్చుకున్నామో వాటన్నిటి మీద ప్రోక్షణ చేయాలి కొద్ది కొద్దిగా. అంటే ఇప్పుడు ఏమైంది, సర్వం విద్యామయం భావేది, మన చైతన్య శక్తి విద్యామయం ఏదైతే ఉందో అది మన చుట్టూ ఉండే ప్రాకారానికి కూడా అది విద్యామయం చైతన్యమయం చేసాం. అందుకోసం మనం పూజ చేస్తున్నాం అంటే ఈ పూజతో చేసే మొత్తం మన శక్తి మొత్తం అంతా ఆవరించి ఉంటుంది, ఒక హోరా జనరేట్ అవుతుంది అని చెప్పేది ఎన్నిసార్లు చెప్తాను. అది దానికి మీకు అన్ని ఒక్కొక్కటి ఉదాహరణ దొరుకుతున్నాయి ఇక్కడ. సర్వ విద్యామయం భావేది, సో మన చుట్టూ ఉండే ప్రదేశం కూడా మనతో పాటు మన మనుషులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సర్వ విద్యాన చైతన్యవంతులుగా ఉంటారు అని చెప్పాలి. తత శుద్ధి పాత్రస్య అధ త్రికోణ వృత చిత్రస్వాత్మక మండలం ద్వయం విలిఖ్య, అంటే ఏంటి, మనం ఇందాక విశేషాలకి పెట్టినాం, దానికి శుద్ధి పాత్రకి పెట్టుకుని దాని కింద రెండు మండలాలు, మళ్ళీ త్రికోణ వృత్త చతురస్రాత్మకం 2 మండలాలు చేసుకుంటే అక్కడ గురుపాత్ర ఆత్మపాత్ర. ఈ గురుపాత్రకి గురుమండలంతో నమస్కారం చేసుకుని గురుపాత్ర బాగా కడిగి దాన్ని అలంకరించి అక్కడ ఆ మండలంలో పెట్టాలి. గురుపాత్ర ప్రథమ మండలి, ఫస్ట్ మండలంలో అంశ శివ సోహం, సోహం అంశ శివ, అంశ శివ సోహం అంశ అశ్వయం అసక్షమరియు నమ ఇత్యభ్యర్చ గురుపాత్ర నతాయ, గురువుగారు అక్కడ స్థాపించాం. సో గురుమండలం కూడా వచ్చేసింది. దాంతో ద్వితీయ మండలి, 2వ మండలంలో హంస నమ, మనం జీవుడు, హంస అంటే జీవుడు, ఇత్యభ్యర్చ ఆత్మపాత్ర నిదత్య, ఇక్కడ ఆత్మపాత్ర పెట్టింది. సో ఇక్కడ దాకా పాత్ర సాధన అయింది. ఈ పాత్ర విశేషాలకి పాత్ర అంకరే, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ పాత్ర సాధన అయిన తర్వాత ఈ విశేషాలకి పాత్రను ముట్టుకుంటూ 96 మంత్రాలు చేసుకోవాలి. ఆ 96 మంత్రాలు ఎటువంటి అంటే అగ్నికళలు, సూర్యకళలు, సోమకళలు, మళ్ళీ ఒకసారి దాని ఆ అమృతంలోకి దాంతో బ్రహ్మ విష్ణు రుద్ర శివ ఈశ్వర సదాశివ కళలు, వీటన్నింటినీ కలుపుకుంటే 96 కళలు అవుతాయి. ఈ కళలతోటి మనం పూజ చేసిన తర్వాత, ఈ కళలన్నిటితో మనం పూజ చేసి దాని తర్వాత విష్ణు యోనిం కల్పయదు త్వష్టారూపాణి వింసతు అసించతు ప్రద పదిర్ధాత గర్భం దదాతుతే గర్భందేహి శ్రీవాలి గర్భందేహి సరస్వతి గర్భంతే అశ్వినో దేవావాదత్వం పుష్కరస్వజా నమః. ఇది ఎందుకు చెప్పి గర్భిణీ మంత్రానికి అనమాట. ఎవరైనా పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి గర్భం రావాలి అని చెప్పని గర్భవాంఛ ఉండే వాళ్ళందరూ కూడా ఈ విశేషాఖ్యాన్ని తీసుకుంటే తొందరగా గర్భం వస్తుంది అని చెప్పడం కోసం అని చెప్పే మంత్రం ఇది. విష్ణు యోనిం కల్పయదు, ఇక్కడ 2 రకాల అర్థాలు ఉన్నాయి దీనికి కూడా. పురుషోక్తంలో చూసే తస్య ధీరా పర్యానంది యోనిం అని వస్తుంది, అది అందరూ నచ్చది. తస్య ధీరా పర్యానంది యోనిం మరీజన స్వయంభ అండి, పురుషోత్తమే అండి, పురుషోత్తమే కదా. అక్కడ విష్ణు యోనిం కల్పయదు. సో అందుకోసం ఏంటంటే యాక్చువల్గా చెప్పేది అంటే 2 రకాలు అనమాట ఇందులో. దీన్ని మనం కామకళ దాని యాక్చువల్ దాని అర్థం ఏంటంటే తస్య ధీర పరిజానంతి యోనిం అంటే ఏంటంటే ఏ మోక్షం అయితే వచ్చిన వాడు మళ్ళీ యోని ద్వారా వాడు జన్మ పొందడు అని. ఎటువంటి యోని ద్వారా జన్మ, తస్య ధీర, ఎటువంటి ఇలా చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ధీరుడు మళ్ళీ తిరిగి జానంతి మళ్ళీ వెళ్ళడు, యోనిం అంటే యోని ద్వారా మళ్ళీ బయటికి రాడు అని. అంటే వాడికి జన్మ లేదు అని చెప్పాడు. జన్మరాహిత్యం కోసం చెప్పే పదం తస్య ధీరా పరిజానంతి యోనిం అంటే అదే అట్లాంటిది కామకళలు తీసుకుని మన ఈ పూజ అంతా ఏదైనా కామకళ విలాసం తీసుకున్నప్పుడు ఆ కామకళలో చెప్పేది అంటే నా గర్భరంధ్రం పునః పశ్యంతి ధీరా అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, నా గర్భరంధ్రం పునః పశ్యంతి ధీరుడైన వాడు, ఈ చైతన్య శక్తిలో అంత మోక్ష వచ్చిన వాడు నా గర్భరంధ్రం పునః పశ్యంతి, మళ్ళీ తిరిగి ఆ గర్భరంధ్రాన్ని చూడడు, నా వాడు అటువంటి వాడు ధీరుడు అని చెప్పని కామకళా విలాసంలో దాని గురించి. అంటే ఏంటంటే ఈ స్త్రీ విద్య సాధన కరెక్ట్ గా చేసుకుంటే మోక్ష ప్రాప్తి పొందితే వాడికి మళ్ళీ జన్మ లేదు. దీన్నే జన్మరాహిత్యం అంటారు. ఎవడు ఎన్నిసార్లు పడినా ఎటువంటి పాటలు పడినా జన్మరాహిత్యం కోసం ఎట్లయితే పడుతున్నాడో దానికోసం చెప్పేది. దాన్ని కొంతమంది మనం కామెంట్ కోరికలు తీసుకున్నాం. ఇక్కడ అదే చెప్తున్నా, ఈ పదంలో ఉండేది 2 అర్థాలు ఉన్నాయి, అందుకోసం చెప్తున్నా. ఇక్కడ ఎవరైతే గర్భం కావాలనుకున్నారు, ఎక్కడ కూడా ఉంది, గర్భం దేహి శ్రీవాలి గర్భం దేహి సరస్వతి. ఇక్కడ కూడా గర్భం అడుగుతున్నారు. ఎవరు పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు గర్భం కోసం చెప్తున్నారు. కానీ ముందు చెప్పేది ఏంటి, విష్ణుడు యోని కలిపేది. విష్ణువు వచ్చాడు, యోనికి వచ్చాడు, దశ ధీరా పరిజానంది యోనిం అక్కడ వచ్చాడు, అదే అనమాట. సో దీంట్లోనే 2 రకాలుగా ఉంటుంది ఈ మంత్రం. అందుకోసం ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, మృత్యుంజయ మంత్రం ఉంది, ఇంకోటి మంత్రం చెప్పాను,
మంత్రం ఉంది, పాశుపత మంత్రం ఉంది, మృత్యుంజయ మంత్రం ఉంది, గర్భిణి కావాల్సిన గర్భవాంఛిత మంత్రం ఉంది. ఇది కాకుండా అఖండైక రసానందగరే పరసుధాత్ని స్వచ్ఛంద స్ఫురణ మాత్ర దేహికి కులనాయికే నమః. అకులస్థామృతాకారే అక్కడి నుంచి తీసుకున్న శుద్ధ జ్ఞానగరే పరే అమృతత్వం ఇది వస్తునిక్లిన రూపిణి నమః. తద్రూపిణ్యైక రసత్వం తద్రూపిణ్యైక రస్యత్వం కృత్వా ఏట్ స్వరూపిణి భూత్వా పరామృతాకార నైజస్ఫురణం గురు నమః అయిన తర్వాత ఇలా ఇవి బ్రహ్మించిన మంత్రాలు. యాక్చువల్లీ 5 మంత్రాలు కలిపి బ్రహ్మ ప్రతిపాద్య మంత్రాలు ఇవి. దాంట్లో ఐం గ్లూం జూం జుంసః అమృతే అమృతోద్భవే అమృతేశ్వరి అమృతవర్షిణి అమృతం శ్రావయ శ్రావయ స్వాహ. ఐం గ్లూం జౌం జుంసః అమృత మంత్రాన్ని మృత్యుంజయ మంత్రం అంటే అమృత మంత్రం. అమృతం అంటే ఏమిటి? మృతం లేనిది. మృత్యుంజయం అంటే మృతం జయించింది. సో జుంసః అమృతేశ్వరి. సో అమృత మంత్రం ఇది. సో ఈ విశేషార్ఘ్యామృతానికి అమృత మంత్రంతో పూజ చేస్తున్న వల్ల దానికి అమృతత్వం చాలా ఎక్కువగా ప్రతిపాదింపబడింది. దాని తర్వాత ఐం వదవద వాగ్వాదిని ఐం క్లీం క్లిన్నే క్లేదిని క్లేదయ మహాక్షోభం కురుకురు క్లీం సౌహు మోక్షం కురుకురు అసౌహు సౌహౌహు నమః. ఇది మీరు చూసుకుంటే మన కూటత్రయాలు 3 ఉంటాయి ఇందులో. ఐం ఐం క్లీం క్లీం సౌహు చూస్తున్నారు ఇక్కడ. ఐం ఐం క్లీం క్లీం సౌహు. క్లేదిని మహాక్షోభం గురుగురు. మహాక్షోభం అది అయిన తర్వాత మోక్షం గురుగురు అది అయిన తర్వాత అసౌహు సౌహౌహు 2 అక్షరాలు ఉన్నాయి. ఇవి ప్రాసాదపర పరాప్రసాద మంత్రాలు. అసౌహు సౌహౌహు అంటే ప్రాసాదపర పరాప్రసాద మంత్రాలతో కలిపి ఉంది. సో ఇక్కడ వచ్చి ఏమైంది? ఒక విశేషార్థం మనం పూజ చేసామంటేనే మోక్షత్వాన్ని పొందిస్తున్నట్టు లెక్క. ఇక్కడ దాకా చేసుకుంది మహిమంత్రిత విశేషార్థ్యామృత కించిత్ గురుపాత్రదే ఉద్ధృతం గురుత్రయం ఏజేది. ఇదంతా నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఈవేళ ఇక్కడతో ఆపుతున్నాను.